వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సిద్ధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ పై దుష్ప్రచారం చేయడమే కాంగ్రెస్ ఎజెండానా? తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్న. 10 లక్షల విలువైన నకిలీ కరెన్సీ పట్టివేత. నిందితుడి అరెస్ట్, పలు రకాల వస్తువులు స్వాధీనం. కోళ్ల పందాల స్థావరాలపై పోలీసుల దాడులు. 8 మంది అరెస్ట్, 2 పందెం కోళ్లు, 4 కత్తులు, నగదు స్వాధీనం. మందికి టోకరా ఇచ్చి 4 పెళ్లిళ్లు చేసుకున్న యువతి. తనకు ప్రాణభయం ఉందని న్యాయం కోసం యువకుడి వేడుకోలు. ఇక డీటెయిల్స్ చూస్తే, కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ విచిత్రంగా ప్రవర్తిస్తోందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై దుష్ప్రచారం చేయడమే ఎజెండాగా పెట్టుకుందని మండిపడ్డారు. ఖమ్మంలో రాహుల్ గాంధీ చెప్పిన విధంగా పెన్షన్లను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం అధికారకాంక్ష తప్ప కాంగ్రెస్ పార్టీకి ప్రజా సంక్షేమం పట్టదని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని అన్నారు. ప్రతిపక్షాలు ఐక్యంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు ఇష్టం ఉండదని, బీజేపీని గద్దెదించడం కూడా కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్లో సమర్థ నాయకుడు అనేవారు లేనేలేరని, బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి జతకట్టే మాటలు సమర్థనీయం కాదని అన్నారు. కాంగ్రెస్ వైఫల్యం వల్లనే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, బాధ్యత మరిచి విదేశాలకు పోయిన చరిత్ర కాంగ్రెస్ అగ్ర నాయకులదని, అట్లాంటి వాళ్ళు తెలంగాణకు వచ్చి కేసీఆర్ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. బీజేపీకి బుద్ధి చెప్పేందుకు కేసీఆర్ చేస్తున్న పోరాటంలో కాంగ్రెస్ కలిసి రావాలని, బీజేపీని ఢీకొట్టే ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. సాగుతాయి. ఒక చిత్తశుద్ధితోనే ప్రజల యొక్క ఆలోచన మేరకు ప్రజలు పడుతున్నటువంటి అవస్థలను చూసి 200 పెన్షన్ను 2016 వేయడం కానీ, 3016 ఉన్నటువంటి 500 ఉన్నటువంటిది 3016 చేసిన వికలాంగుల పెన్షన్ కావచ్చు, ఈ మధ్యలో దాన్ని 4000 పెంచిన కార్యక్రమం కావచ్చు, సమాజంలో వివిధ వర్గాలు అనుభవిస్తున్నటువంటి 10 ఇబ్బందులను చూసే వివిధ స్కీముల ద్వారా వాళ్ళకు ఒక రక్షణ కల్పించాలి, వాళ్ళకు ఒక బతుకుదెరువు కల్పించాలి, సమాజంలో గౌరవంగా బతకాలనేటువంటి ఒక ఆలోచనతోనే కేసీఆర్ పెట్టినట్టు తప్ప అవన్నీ ఓట్ల కొరకు పెట్టినటువంటివి కాదు. మీరు ఖమ్మం సభలో వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు చూస్తే దేశ బడ్జెట్లో మొత్తం మనం రాష్ట్రానికి ఇస్తే కూడా సరిపోదు. అదేవిధంగా మేము సమైక్యంగా ఉన్నాము అని చెప్పుకోవాల్సిన అగత్యం ఎందుకుంది కాంగ్రెస్ పార్టీకి? మీరు ఎంత సమైక్యంగా ఉన్నారో సభల్లో తెలిసిపోయింది. బాబు 1400 కిలోమీటర్లు నడిచిన బట్టి విక్రమార్కనే కోమటిరెడ్డి గారు నూపితే వెంకరెడ్డి గారు నూపితే కింద పడే స్థాయికి వచ్చింది. అలాంటి ఒక భిన్నమైన సంస్కృతి, క్రమశిక్షణ రాహిత్యానికి మారుపేరు. అలాంటి సమూహం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని మేము పాలిస్తాం, మేము ప్రజలకు సేవ చేస్తామంటే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా
విశ్వసించేటువంటి పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పినారు. ఒకవైపు బీజేపీకి బీఆర్ఎస్ టీ పార్టీ అని చెప్పి బీ పార్టీ అని చెప్తూ పాట్నా విపక్షాల సభకు మేము బీఆర్ఎస్ని కనుక పిలిస్తే మేము రామని ఖచ్చితంగా నితీష్ కుమార్ గారికి చెప్పినామని చెప్పినాడు. అంటే మరి దీంట్లో బీ పార్టీ ఎవరు బీజేపీకి అంటే మీరేమో విపక్షాల్లో కలిసి ఉండడానికి బీఆర్ఎస్కి ఏమో వద్దంటారు, ఈయననేమో బీజేపీకి బీపీఆర్టీ అని చెప్పి దుష్ప్రచారం చేస్తారు. దీనికి కారణం కాంగ్రెస్ కాదా? మరి ప్రతిపక్షాల ఐక్యత ఎట్లా చేకూరుతుంది? అంటే విపక్షాలు కలిసి ఉండడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు, బీజేపీని గద్దె దించడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. ఎందుకంటే సమర్థమైనటువంటి నాయకులు, దేశాన్ని నడపగలిగే శక్తి ఉన్నవాడు ఎవడు కూడా ఆ కాంగ్రెస్లో కనబడట్లేదు. వేరే వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళకి మనసొప్పదు. ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు 10 లక్షల విలువైన నకిలీ కరెన్సీని పట్టుకున్నారు. మీడియా సమావేశంలో డీసీపీ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నిందితుడు జోన్గుయ్ రోస్టాండ్ అలియాస్ దౌడాను అరెస్ట్ చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మోసం చేయాలని నిర్ణయించుకున్నాడు. రెట్టింపు చేస్తానని తప్పుడు వాగ్దానాలు చేస్తూ అమాయక వ్యాపారులు, రియాల్టర్లు కరెన్సీ నోట్ల పేరిట డూప్లికేట్ కరెన్సీ నోట్ల కట్టలతో మోసానికి పాల్పడ్డాడు. నిందితుడి నుంచి నకిలీ కరెన్సీతో పాటు మోసం చేసేందుకు ఉపయోగించే పలు రకాల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇతని పేరు జోన్గుయ్ రోస్టాండ్ అలియాస్ దౌడా. ఇతనికి 4 ఐవరీ కోస్ట్ కంట్రీ నుంచి వచ్చాడు. ఇతని చేయడం వచ్చి ఏం చేశాడంటే డబ్బుల్ని డబుల్ చేస్తాను అని నమ్మించి, అంటే ఇంచుమించు మ్యాజిక్ ట్రిక్స్ ఎట్లా చేస్తారో అట్లా ఒక చేతిలో ఉంది ఇంకో చేతిలోకి అట్లా మార్చి నమ్మించి డబుల్ చేస్తాను అని నమ్మించి ఆ ఆశ చూపించి దాని మీద మోసం చేయడం జరుగుతూ ఉంది. సో ఇతని మీద మనకి ఇటీవలే మాదాపూర్లో కూడా ఒక కేసు ఇలా చేయడం జరిగింది. మోసపోయి 25 లక్షలు ఒక బిజినెస్ మ్యాన్ డబుల్ చేస్తాడు అంటే నమ్మి ఇచ్చి మోసపోయడం జరిగింది. నిన్న మనకి ఎల్బీనగర్ మన ఏరియాలో ఇట్లానే ఒక 10 లక్షలు క్యాష్ని డబుల్ చేస్తాను అని అంటే అతను ఎవరినైతే అప్రోచ్ అయిందో అతనికి ఎందుకో అనుమానం వచ్చి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా మనము అది చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు అన్న దాని మీద ట్రాప్ చేసి మనం పట్టుకోవడం జరిగింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ముక్కునూరుపాలెం అటవీ ప్రాంతంలో కోళ్ల పందాల స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 8 మందిని అరెస్ట్ చేసి వారి నుండి 2 పందెం కోళ్లు, 4 కత్తులు, 4,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ కొప్పుల తిరుపతిరావు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఐ పురుషోత్తం, అక్బర్ బాషా, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. కోడి పందాలు, పేకాట, గుడుంబా తయారు చేయడం వంటి అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. నిత్య పెళ్లి కొడుకులను చూశాం, కానీ అందుకు విరుద్ధంగా నిత్య పెళ్లి కూతురు వ్యవహారం పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో వెలుగు చూసింది. వరంగల్ జిల్లాకు చెందిన మెండే అనుష 13 మందికి టోకరా ఇచ్చి 4 పెళ్లిళ్లు చేసుకున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గోదావరికని ఎన్టీపీసీకి చెందిన సుద్దాల రేవంత్ మొదటి భార్యతో విడాకులు తీసుకొని రెండవ పెళ్లి కోసం షాదీ.comలో అప్లోడ్ చేయగా వరంగల్ జిల్లాకు చెందిన మెండేస్ అనూష స్పందించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నట్లు బాధితుడు పేర్కొన్నాడు. 2 నెలలు సజావుగా సాగిన తమ వైవాహిక జీవితంలో అనూష తన విశ్వరూపాన్ని బయటపెట్టినట్లు తెలిపాడు. ఆమెకు మద్యం, సిగరెట్ అలవాటు ఉందని, రోజు ఇప్పించాలంటూ గొడవ చేసేదన్నారు. నిత్యం వేధింపులకు గురి చేస్తూ గొడవలు పెట్టుకునేదని ఆవేదన వ్యక్తం చేశాడు. బంధువుల ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి 4 తులాల బంగారం, 70,000 నగదు పట్టుకొని వెళ్లి తిరిగి రాలేదని చెప్పాడు. కొద్ది రోజుల తర్వాత హైదరాబాద్కు రమ్మని చెప్పి ఆమె స్నేహితులతో గదిలో బంధించి కొట్టించిందని ఆరోపించాడు. 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, లేని పక్షంలో తన పర్సనల్ వీడియోలను బయటపెడతానని బెదిరింపులకు పాల్పడుతోందని వాపోయాడు. అనూష నుండి ప్రాణభయం ఉందని, తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించినట్లు రేవంత్ తెలిపాడు. నాకు డిసెంబర్ 14వ తారీఖు మెండే అనూష అనే అమ్మాయితో వివాహం జరిగినది. కానీ అమ్మాయికి నాకన్నా ముందే 4గురితో వివాహం జరిగి దాదాపు ఒక 13 మందిని పెళ్లి పేరుతో మోసం చేసి డబ్బులు గుంజినట్టు నేను వాళ్ళ రిలేషన్స్ ద్వారా, వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా నాకు తెలిసినది. ఇప్పుడు నా దగ్గర నుంచి 4 తులాల బంగారం, 70,000 రూపాయల క్యాష్, పెళ్లికి ముందు 2,90,000 రూపాయల క్యాష్ పెట్టిన డబ్బులంతా తీసుకొని నన్ను ఒక హైదరాబాద్లో మాట్లాడుకున్న ఆయన యొక్క లొకేషన్ ఇప్పించి కొట్టి వీడియో తీసి అట్టి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా, నువ్వు ఒక 20 లక్షలు నాకు ఇవ్వకపోతే అట్టి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు గురి చేస్తే నేను వెళ్ళి ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాను. ఆ కేసు నమోదు చేసిన తర్వాత తనకు ఆ విషయం ఎలాగో తెలుసుకొని తను ఇప్పుడు మా నాన్నగారికి, మా అమ్మగారికి నాకు వాట్సాప్ కాల్స్ చేస్తూ నన్ను చంపేస్తా అని చెప్పి బెదిరింపులకు గురి చేస్తున్నారు. దయచేసి నాకు తగిన న్యాయం చేయవలసిందిగా రామగుండం కమిషనర్ పోలీసు రాజేశ్వరి మేడం గారిని కోరుతున్నాను. వరంగల్ దేశాయిపేటలోని శ్రీ సాయిబాబా దేవాలయంలో అట్టహాసంగా గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ హాజరయ్యారని శ్రీ సాయిబాబా దేవాలయం వైస్ చైర్మన్ సోలా రవి మీడియాకు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అభిషేకాలు, అర్చనలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా దేవాలయం చైర్మన్ వెంకటరమణ, సెక్రటరీ తాటిపల్లి లింగమూర్తి, కోశాధికారి తోట శంకర్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మధుసూదన్, నాగరాజు, సదానందం, లక్ష్మణ్, ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీకాంత్ శర్మ తదితరులు పాల్గొన్నారు. లింగమూర్తి, ఈ షిరిడి సాయి బాబా గుడికి సెక్రటరీ. ఇది 2016లో ప్రతిష్ఠ చేసినాం. ఇక్కడ చాలా ప్రతిష్టగా పవర్ఫుల్ విగ్రహం పెట్టాం మేము. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే దత్తాంశ అయిన 5గురు కూడా బాబాతో పాటు ఉన్న వాళ్ళంతా ఉన్నారు. విగ్రహాలు, చిన్న విగ్రహాలు పెట్టినాం. ఈ రకంగా ఇంత పెద్ద హాలు, ఇంత పెద్ద కూడా ఎక్కడ లేదు. తర్వాత బాబా కోరికలు కూడా ఇక్కడ షిరిడి సాయి బాబా కూడా అందరి కోరికలు నెరవేరుస్తున్నారు. ఒక భక్తురాలు చెప్పింది వాళ్ళు ఏంటంటే, పరకాల్లో వాళ్ళ అన్నకు చాలా సీరియస్గా ఉంటే ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే వాళ్ళ అన్నకు చాలా ఆరోగ్యం కలిగింది. అందుకని ఆమె ప్రసాదం తీసుకొచ్చి బాబాకు నైవేద్యం పెట్టి అందరికీ పెట్టడం జరిగింది. ఈ గుడి చాలా పవిత్రమైన గుడి. ఈ గుడికి వాళ్ళ గురి మనకి సాయిరామ్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ముందుగా భక్తులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మన వరంగల్ మహానగరంలో దేశాయిపేటలో 2016 ఫిబ్రవరి 25వ తేదీన అనగా మాఘ బహుళ తదియ రోజున ఎంతో అంగరంగ వైభవంగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో బాబాగారి ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా గురు పౌర్ణమి మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం భక్తుల సహాయ సహకారాలతో.
ఇక్కడ భక్తులు ఎటువంటి మొక్కులు మొక్కుకున్నా కూడా తప్పకుండా తొందరగా. జై. ఈరోజు బాబా గారి గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా చుట్టుపక్కల నుంచి ఒక 10 విలేజ్ల నుంచి ఇక్కడికి వచ్చి బాబా గారిని దర్శనం చేసుకోవడం జరిగింది. 504 కలశాలతోని బాబాకు కలశాభిషేకం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మన స్థానిక ఎమ్మెల్యే గారు నన్నపల్లి నరేందర్ గారు, మన మేయర్ గారు, మాజీ మేయర్ స్వర్ణ గారు, ప్రజెంట్ మేయరు గుండు సుధారాణి గారు, మరియు ఎమ్మెల్సీ గారు బసవరాజ్ సారయ్య గారు, ఇంకా ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సిటీ నుండి పెద్ద పెద్ద విఐపీలు వచ్చి బాబా గారిని దర్శనం చేసుకోవడం జరిగింది. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో తనకు అనుకూలమైన కార్పొరేటర్లకే మేయర్ పారిజాత నరసింహారెడ్డి అధిక నిధులు కేటాయించారని బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సూరకంటి అర్జున్ ఆరోపించారు. పలువురు కార్పొరేటర్లతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించిన బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేస్తూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఫండ్కు మంత్రికి ఎలాంటి సంబంధం ఉండదని, ఆ విషయం బీజేపీ కార్పొరేటర్లకు తెలీదా అని మండిపడ్డారు. నియోజకవర్గంలో కార్పొరేషన్ పరిధిలో చేస్తున్న మంత్రి చేస్తున్న అభివృద్ధి వారికి కనపడడం లేదా అని ప్రశ్నించారు. మరోసారి ఇలాంటివి పునరావృతమైతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు మాతో పాటుగా అన్ని పార్టీల బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మేయర్, డిప్యూటీ మేయర్ అధికారులు అందరూ కూర్చొని కూడా మేమందరం చర్చించుకొని ఒక డివిజన్కు ఒక 50 లక్షల రూపాయలు తీసుకున్న అందరం కూర్చొని మాట్లాడినాము. దాంతోపాటుగా సాధారణ నిధుల కింద ఎంత బడ్జెట్ తీసుకోవాలని చర్చించడం జరిగింది. అందులో కార్పొరేటర్లు అందరూ కూడా ఆలోచన చెప్పారు. అంటే మేయర్ గారు కూడా మనం అడిగేది ఎన్ని డబ్బులు తీసుకున్నామంటే 2 కోట్ల రూపాయలు తీసుకున్నామని చెప్పినాము. ఆ 2 కోట్లే కాకుండా దానికి అదనంగా 4,15,00,000 రూపాయలు సాధారణ నిధులతోనే పెట్టిన పనులు. దాంట్లో భాగంగానే 4,15,00,000 పెట్టిరో అందులోనే ఓన్లీ ఒక పార్టీకి సంబంధించినటువంటి మేయర్ గారిని ఒకటే అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి అంటున్నారు. అంటే కార్పొరేషన్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్రానికి ఏం సంబంధం? రాష్ట్రం నుంచి వచ్చే అభివృద్ధి ఫండ్స్ అవి మినిస్టర్ గారు అభివృద్ధి ఎక్కడ పెట్టాలనో పెడతారు. మీ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కార్పొరేటర్లకు సమానమైన న్యాయం చేయాల్సిన బాధ్యత మేయర్గా మీకున్నది. గురుపూజ సందర్భంగా నంద్యాల జిల్లా చాగల్లమరి అయ్యప్ప స్వామి దేవస్థానంలోని శ్రీ సాయినాథుని సన్నిధిలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సాయిబాబా సన్నిధిలో విశేష పూజలు జరిపామని ఆలయ ప్రధాన అర్చకుడు పవన్ కుమార్ అన్నారు. పండితులు కైపా పెద్ద శాస్త్రి ఆధ్వర్యంలో సాయిబాబా సత్యవ్రతం కథలు చదివారు. భక్తులు అనేక మంది సాయిబాబా సత్యవ్రతంలో పాల్గొన్నారు. కుమార్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పుష్పలంకరణ చేశారు. మధ్యాహ్న హారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. అనంతరం 4,000 మందికి పైగా భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త కృష్ణం శివప్రసాద్, కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వంకదార లక్ష్మణబాబు, యువజన సంఘం అధ్యక్షుడు జూటూరు ఉదయ్ కుమార్, కార్యనిర్వాహకులు సుంకా జనార్దన్, మదళ్లపల్లె లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామ సర్పంచ్ కదిరే శ్రీనివాస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న డాక్టర్ చెన్నమ్మనేని వికాస్ ఫౌండేషన్ నిర్వాహకులు వికాస్, డాక్టర్ దీపా దంపతులు ఆయన ఇంటికి వెళ్లి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట సురేందర్, రామచంద్రం, బాలాజీ, నాగరాజు, శ్రీనివాసరెడ్డి, లచ్చిరెడ్డి, గ్రామ నాయకులు, యువకులు కాసర్ల అఖిల్, కుసా సురేష్, చేకూట బాబు ఉన్నారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి, వ్యాస పూర్ణిమ, గురు పౌర్ణమి పురస్కరించుకొని వనపర్తి జిల్లా పెబ్బరు శ్రీ షిరిడి సాయి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాయిబాబాకు అభిషేకం, అలంకరణ, గణపతి హోమం, మన్యసూక్త హోమం, సామూహిక సాయి వ్రతం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం సాయిబాబా ఆలయం నుండి పురవీధుల్లో భక్తి శ్రద్ధలతో భజనలు చేస్తూ సాయిబాబా విగ్రహ ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు గురురాజాచార్యులు, నవీన్చార్యులు, సాయి సేవా సమితి సభ్యులు ధరూర్ శ్రీనివాసులు, హనుమంతురెడ్డి, శ్రీధర్ శెట్టి, మేకల ఎల్లయ్య, బాలరాజు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చింతపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు అంగిరేకుల నాగభూషణం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులు బాలు నాయక్ ని గజమాలలతో ఘనంగా సత్కరించి శాలువాలతో సన్మానించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభిమానులు ప్రతిమా సాయి బ్లడ్ బ్యాంక్ హైదరాబాద్ వారిచే నిర్వహించిన రక్తదాన శిబిరానికి 55 మంది రక్తదానం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మూచర్ల యాదగిరి, జిల్లా నాయకులు కొండూరు పవన్ కుమార్, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటయ్య, ఉప సర్పంచ్ సలీం, సంజీవరెడ్డి, ఎంపీటీసీ సదానందం, కాసారపు శ్రీను, హరినాయక్, దోతిరెడ్డి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేసీఆర్ పై దుష్ప్రచారం చేయడమే కాంగ్రెస్ ఎజెండానా? తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్న. 10 లక్షల విలువైన నకిలీ కరెన్సీ పట్టివేత. నిందితుడి అరెస్ట్, పలు రకాల వస్తువులు స్వాధీనం. కోళ్ల పందాల స్థావరాలపై పోలీసుల దాడులు. 8 మంది అరెస్ట్, 2 పందెం కోళ్లు, 4 కత్తులు, నగదు స్వాధీనం. మందికి టోకరా ఇచ్చి 4 పెళ్లిళ్లు చేసుకున్న యువతి. తనకు ప్రాణభయం ఉందని న్యాయం కోసం యువకుడి వేడుకోలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.